ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు డే 15 ఆఫ్ అవర్ డివోషనల్ జర్నీ. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే ద పవర్ ఆఫ్ ది రిజరాక్షన్. బైబిల్ వర్స్ చూసుకుందాం. జాన్ చాప్టర్ 20 వర్స్ 1-18లో హీఈస్ నాట్ హియర్, హీ హ్యాస్ రిజైన్ అని ఉంది. దాని కీవర్డ్స్ ఏంటంటే జీసస్ సెడ్ టు హర్ మేరీ. She turned towards him and cried out, Rabboni, which means teacher. John 20:16లో ఉంటుంది. అయితే ఈరోజు మనం క్రిస్టియానిటీలో ఒక గ్రేటెస్ట్ ఈవెంట్ గురించి మెడిటేట్ చేద్దాం. జీసస్ క్రాస్ మీద చనిపోవడం చాలా గ్రేట్, కానీ జీసస్ రిజరాక్షన్ అయ్యింది మన ఫెయిత్కి ఒక ఫౌండేషన్. జీసస్ రైజ్ అవ్వకపోతే మన హోప్ ఉండేదే కాదు, మనం సాల్వేషన్ కంప్లీట్ అయ్యేదే కాదు, మన సిన్స్ ఫర్గివ్నెస్ కంప్లీట్ అయ్యింది కాదు. క్రాస్ ప్రూవ్ హిస్ లవ్, రిజరాక్షన్ ప్రూవ్ హిస్ పవర్. అలాగే ఒక స్టోరీ చూసుకుందాం. ఒక స్టోరీ ఏంటంటే జాన్ చాప్టర్ 20లో ఉంటుంది ఆ స్టోరీ. జీసస్ ఫ్రైడే క్రాస్ మీద క్రూసిఫై అయ్యారు. అయినా బాడీని జోసెఫ్ ఆఫ్ అమృతయ ఒక న్యూ టాంబ్లో పెట్టారు. బిగ్ స్టోన్తో టామ్ని క్లోజ్ చేశారు. రోమన్ సోల్జర్స్ గార్డ్గా నిలబడ్డారు. డిసైపుల్స్ అందరూ చాలా భయంతో వణుకుతూ ఉన్నారు. వాళ్ళకి అనిపించింది అంతా అయిపోయింది అని. కానీ దేవుడు గాడ్ స్టోరీ అప్పుడే స్టార్ట్ అయిందని చెప్పాడు. అంతా అయిపోయింది కాదు. ఎప్పుడైతే ఆయన రిజరాక్షన్ అయ్యి ఆ టామ్ నుంచి బయటకు వచ్చారో అప్పుడే ఆ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఒక సండే ఎర్లీ మార్నింగ్ ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. మేరీ మగ్దలీనా స్పీసెస్ తీసుకొని జీసస్ టామ్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే తన లార్డ్ని లాస్ట్ టైం హానర్ చేయాలి అని. ఆమె జీసస్ని ఎంత ప్రేమగా చేసిందో ఇదే చూపిస్తుంది. కానీ ఇక్కడ చూసింది ఏంటి అంటే స్టోన్ రిమూవ్ అయిపోయింది, టాంబ్ ఓపెన్ అయి ఉంది, బాడీ కనిపించలేదు. మేరీ షాక్ అయింది. పరిగెట్టుకుంటూ పీటర్ దగ్గరికి వెళ్ళింది. పీటర్ అండ్ జాన్ దగ్గరికి వెళ్ళింది. లార్డ్ బాడీ ఎవరో తీసుకెళ్లారు అని చెప్పింది. పీటర్ అండ్ జాన్ ఏం చేశారు? టామ్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారు. జాన్ ముందు రీచ్ అయ్యాడు. పీటర్ లోపలికి వెళ్ళాడు. గ్రేవ్ క్లాత్స్ అక్కడ ఉన్నాయి. ఫేస్ క్లాత్ సపరేట్గా ఫోల్డ్ చేసి మరీ అక్కడ పెట్టబడింది. ఇది చాలా ఇంపార్టెంట్. థీవ్స్ బాడీని స్టీల్ చేసేటప్పుడు ఆ క్లాత్స్ అని అలా మడత పెట్టి ఉండేవారు కాదు. జీసస్ హరిలో ఎస్కేప్ అవ్వలేదు. ఆయన విక్టరీతో తిరిగి లేచారు, అంటే పునర్జీవనం అయ్యారు. ఎవ్రీథింగ్ వాజ్ అండర్ హిస్ కంట్రోల్. ఆయన ఏదైతే చేయాలి అనుకున్నాడో, ఆయన ఏదైతే అవుతాను అని ముందే మనకి ప్రచారం చేశాడో అట్లనే మొత్తం అంతా ఇక్కడ జరుగుతుంది. మేరీ మగ్దలీనా చాలా ఏడ్చింది. పీటర్ జాన్ వెళ్ళిపోయారు, కానీ మేరీ అక్కడే నిలబడిపోయింది. ఆమె ఏడుస్తూనే ఉంది, లవ్ నెవర్ లెఫ్ట్ అని. ఆమె టాంబ్లో చూస్తే 2 ఏంజల్స్ ఆమెకి కనిపించారు. ఏంజల్స్ అడిగారు, విమెన్ వై ఆర్ యూ క్రయింగ్ అని. మేరీ చెప్పింది, నా లార్డ్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని. ఆమె వెనక్కి తిరిగింది. జీసస్ అక్కడే నిలబడి ఉన్నారు, కానీ మేరీ ఆయనని రికాగ్నైజ్ చేయలేకపోయింది. ఆమె గార్డెనర్ అక్కడ అనుకుంది, ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ ఇది అని. కానీ సమ్ టైమ్స్ జీసస్ మన పక్కనే ఉంటారు, కానీ మన టీయర్స్ వల్ల మన ఐస్ రికాగ్నైజ్ చేయలేవు ఆయనవి. జీసస్ కాల్ హర్ నేమ్. అప్పుడు జీసస్ ఒక వర్డ్ మాత్రమే చెప్పారు, మేరీ. ఆ వాయిస్ మేరీ అని పిలిచారు ఆమెని. షీ హ్యాడ్ హియర్డ్ మెనీ టైమ్స్ బిఫోర్. ఆ వాయిస్ని తను చాలాసార్లు ఆ వాయిస్ని తను విన్నింది. వెంటనే మేరీ రికాగ్నైజ్ చేసింది రెబోనీ అని. రెబోనీ మీన్స్ టీచర్ అని
అర్థం. వై? ఎందుకంటే బికాస్ జీసస్ పర్సనలీ నోస్ ఎవ్రీ చైల్డ్ బై నేమ్స్. ఆయన ముందే చెప్పారు, నేను పుట్టించిన జనాలు, నేను పేరు పెట్టబడిన జనులు అందరినీ పేరు పెట్టి పిలుస్తాను అని. ఆయన నీ పేరు పెట్టి పిలుస్తాడు. ఐజయా 43లో చెప్తుంది, ఐ హ్యావ్ కాల్ యూ బై నేమ్, యు ఆర్ మై చిల్డ్రన్ అని. మీరు నా బిడ్డలు, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాను అని. ఎందుకంటే ఆయన నామంలో మనమందరం మనల్ని అందరినీ తయారు చేశాడు. మన నాసికరంధ్రంలో ఆయన వాయువుని ఊదారు. కాబట్టి మన నేమ్స్ మనం ఎట్లా ఉంటామో అంతా ఆయనకి ఎరుగై ఉన్నది. వై మేరీ మగ్దలీనా? ఎందుకు? బైబిల్ ప్రకారం మేరీ మగ్దలీనాలో జీసస్ 7 డీమన్స్ని క్యాస్ట్ అవుట్ చేశారు. సొసైటీ రిజెక్ట్ చేసిన విమెన్, బ్రోకెన్ లైఫ్, పెయిన్ఫుల్ పాస్ట్తో, కానీ రిజరక్షన్ న్యూస్ ఫస్ట్ ఎవరికి రివీల్ చేశారు అంటే కింగ్కి కాదు, ప్రిస్ట్స్కి కాదు, పవర్ఫుల్ లీడర్స్కి కాదు, మేరీ మగ్దలీనాకే నేను రిజరక్షన్ అయ్యాను అంటే నేను తిరిగి లేచాను అనే వార్త మేరీకి మాత్రమే ఫస్ట్ చూపించారు. ఎందుకంటే బికాజ్ జీసస్ వాల్యూస్ ఫెయిత్ఫుల్ హార్ట్స్ మోర్ దెన్ ఫేమస్ నేమ్స్. ఆయన గుండెలో అంటే ఫెయిత్ఫుల్, నమ్మకమైన గుండెను మాత్రమే ఆయన చూస్తాడు. కానీ ఫేమస్ ఉన్న నేమ్స్తో ఆయన మనల్ని ఎప్పుడు గుర్తించడు. మన హార్ట్ ఎంత నమ్మకంగా ఉంది, ఆయనలో ఎంత లీనమై ఉన్నదాన్ని మాత్రమే చూస్తాడే తప్ప ఫేమస్ హార్ట్స్ని దేవుడు ఎప్పుడు చూడడు. గాడ్ డజంట్ లుక్ అట్ యువర్ పాస్ట్. నీ పాస్ట్ కోసం కూడా దేవుడు చూడడు. హీ లుక్ అట్ యువర్ హార్ట్. నీ హార్ట్ వైపు మాత్రమే ఆయన చూస్తాడు. ద పవర్ ఆఫ్ ద రిజరాక్షన్ ప్రూవ్స్ జీసస్ ఈజ్ గాడ్ అని. రిజరాక్షన్ ఏం ప్రూవ్ చేసింది? ఆయన మాత్రమే దేవుడని. మెనీ పీపుల్ డైడ్, కానీ డెత్ని గెలిచిన వాడు జీసస్ మాత్రమే. డెత్ కుడెంట్ హోల్డ్ హిమ్, గ్రేవ్ కుడెంట్ స్టాప్ హిమ్, స్టోన్ కుడెంట్ బ్లాక్ హిమ్. జీసస్ ఈజ్ అలైవ్ ఫర్ ఎవర్. రిజరెక్షన్ గివ్స్ అస్ హోప్. ఒక హోప్ ఇచ్చింది. ప్రాబ్లమ్స్ ఫైనల్ వర్డ్ కాదు, ఫెయిల్యూర్ ఫైనల్ వర్డ్ కాదు, డెత్ ఫైనల్ వర్డ్ కాదు. జీసస్ రైజ్ అయ్యారు కాబట్టే మన లైఫ్లో ఇంపాసిబుల్ అని అనిపించే సిచ్యువేషన్ కూడా చేంజ్ అవుతుంది అని. రిజరెక్షన్ చేంజెస్ ఫియర్ ఇంటూ ఫెయిత్. డిసైపుల్స్ ఫియర్లో డోర్స్ లాక్ చేసుకున్నారు. రిజరెక్టెడ్ జీసస్ వచ్చినప్పుడు ఫియర్ కరేజ్గా మారింది. క్రౌడ్స్ మిషనరీస్ అయ్యారు. రీజియన్ దే సా ద లివింగ్ క్రైస్ట్. రిజరెక్షన్ గివ్స్ న్యూ లైఫ్. ఓల్డ్ లైఫ్ ఫినిష్ అయింది, న్యూ బిగినింగ్ స్టార్ట్ అయింది. 2 Corinthians chapter 5:17 చెప్తుంది, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ ది క్రైస్ట్ హీ ఈజ్ అ న్యూ క్రియేషన్ అని. ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళు కొత్తగా నూతనంగా సృష్టించబడ్డారు అని. నీ పాస్ట్ నిన్ను డిఫైన్ చేయదు. జీసస్ రిజరెక్షన్ నీ ఫ్యూచర్ని డిఫైన్ చేస్తుంది. జీసస్ నోస్ యువర్ నేమ్. మేరీ అని పిలిచినట్టు ఈరోజు జీసస్ నీ పేరు కూడా పిలుస్తున్నాడు. నా దగ్గరికి రా, నేను బ్రతికే ఉన్నాను, నేను నిన్ను వదలలేదు అని. మేబీ టుడే నీ డ్రీమ్స్ చనిపోయాయి అనిపించవచ్చు, హోప్ చనిపోయింది అనిపించవచ్చు, రిలేషన్షిప్ బ్రేక్ అయింది, కెరియర్ ఇక్కడితోనే స్టాప్ అయిపోయింది, ఫెయిత్ కూడా చాలా వీక్ అయిపోయింది అని అనిపించవచ్చు. రిమెంబర్, ఫ్రైడే పెయిన్ పర్మనెంట్ కాదు. సండే రిజరాక్షన్ వస్తుంది, గాడ్ డిలే చేస్తాడు కానీ ఫెయిల్ అవ్వదు. ఎంప్టీ టామ్ మీన్స్ గాడ్ ఆల్వేస్ హ్యాస్ ద ఫైనల్ వర్డ్. Jesus said to her, Mary. She turned towards him and cried out, Rabboni ani. Jesus John chapter 20:16 verseలో ఉంటుంది, cross prove Jesus loves you ani. The empty tomb proves nothing is impossible for him. Jesus is alive, and because he lives, there is a hope for every broken heart. Hallelujah. Amen.